హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా అసలు నేను ఇట్లా కూర్చొని మాట్లాడి. ఎస్, దెర్ ఈజ్ సంథింగ్ టు షేర్ విత్ యూ ఆల్. అందుకనే మళ్ళీ ఇట్లా కూర్చొని చేస్తున్నాను అనమాట. తమిళ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఏదో స్టార్ట్ చేస్తుంది అని చెప్పి. ఎస్, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి మోస్ట్లీ తెలుసు. ఒక కొత్త బిగినింగ్స్ అనమాట. ఒక కొత్త కెరియర్ అయితే చూస్ చేసుకున్నాను. అది స్టార్ట్ చేసిన, అదేంటో చెప్తా మీకు. సో నార్మల్గా ఒక విషయం చెప్తా, నాకు అసలు ఎందుకు స్టార్ట్ చేసిన ఏంటి అనేది కూడా. నార్మల్గా మనం చదువుకున్న చదువుకి తగ్గ జాబ్ సెలెక్ట్ చేసుకోవడమే మన అందరి గోల్ కదా. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి, చాలా ప్యాషన్స్ ఉంటాయి. అంటే ఇది ట్రై చేయాలి, అది ట్రై చేయాలి, అరే నేను ఇట్లా చేస్తుంటే బాగుండు, అట్లా చేస్తుంటే బాగుండు, ఇది ట్రై చేస్తుంటే బాగుండు అని చెప్పి అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైతే అంటే మనం చదువుకున్న చదువుకి తగ్గ జాబ్ చేస్తేనే మనం సెటిల్ అయినట్టుగా మనం ఫీల్ అవుతుంటాము. అఫ్కోర్స్ అది కూడా నిజమే. సో ఏంటంటే అది అది సెట్ అయిన తర్వాత ఓకే మనకి ఇంకేమైనా ఉంటే ట్రై చేయొచ్చులే అని చెప్పి అనుకుంటాం అనమాట. సో ఏంటంటే మనకి జాబ్ కాకుండా ఇట్లాంటి ప్యాషన్ అని చెప్పి మనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ట్రై చేస్తుంటే మన మీద మనకి కొన్నిసార్లు మనం సక్సెస్ అవుతాం అన్న డౌట్ ఉంటుంది. అట్లా కాకుండా మనం పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటాం అనమాట. అండ్ కొన్నిసార్లు మనకే తెలీదు, మనకున్న ఇంట్రెస్ట్ ప్రకారము మనము ఆ వేలో అది కెరియర్గా చూస్ చేసుకోవచ్చా అన్న డౌట్లు కూడా మనకు ఉంటాయి. అండ్ అప్పట్లో మనకు తెలియదు అది కూడా. కానీ ఇప్పుడు చాలామంది అట్లీస్ట్ జాబ్స్ పక్కన పెట్టుకొని అయినా కూడా వాళ్ళకి నచ్చిన జాబ్ వాళ్ళు చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. సో వాళ్ళు రీచ్ అవ్వడానికి, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి చాలా వేస్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇద్దరు సోషల్ మీడియా కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అట్లా ఇప్పుడు చాలా ఉన్నాయి. సో చాలామంది ఇప్పుడు ఏంటంటే జాబ్స్ని పక్కన పెట్టి కూడా వాళ్ళకి నచ్చిన జాబ్ని, వాళ్ళ ప్యాషన్ని చూస్ చేసుకొని చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒకటి నేను బిలీవ్ చేస్తాను, మనకు నచ్చిన జాబ్ మనకు నచ్చిన ప్యాషన్ని మనం కెరియర్గా చూస్ చేసుకొని చేసినప్పుడే ఇంకొంచెం ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అంటారు కదా. బట్ దట్ ఈస్ ట్రూ. అంటే ఎంత మనం ఫినాన్షియల్గా సెట్ అవుతాం దాంట్లో నుంచి అనేది పక్కన పెట్టేస్తే మంచిగా మనకు నచ్చిన జాబ్ని మనం చేస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి. అది ఇప్పుడో రేపో ఇంకో కొన్ని రోజుల తర్వాతనో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ ఉంటాయి. సో అట్లనే నాకు కూడా చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎంత ఉండేదో దానికి మించిన దానికి మించిన ప్యాషను, నాకు దానికి మించిన హ్యాబిట్స్, ఇంట్రెస్ట్లు చాలా ఉండేటివి అనమాట. ఒకటి కాదు, లిస్ట్ అయితే చాలానే ఉంటుంది. అట్లనే గార్డెనింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్, డిఐవైస్, ఇంకా నాకు ఏదైనా విషయాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది చాలా ఇంట్రెస్ట్, అండ్ చూపించడం ఇంట్రెస్ట్. అండ్ ఇంకా స్టిచ్చింగ్ వచ్చు, ఇట్లాంటివి. ఇంకా కొన్ని ఎవరినైనా మంచిగా రెడీ చేయడము, ఇవన్నీ కూడా బాగా అనిపించేది. అంటే బాగా చేస్తుండేది అనమాట చిన్నప్పుడు. కానీ అన్నీ ట్రై చేయలేము కదా, ఏదో ఒకటి మంచిగా మనం స్ట్రాంగ్ ఉన్నాం అన్న దగ్గర ట్రై చేసుకుంటాము. సో అట్లనే నేను లాస్ట్ ఇయర్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన. సో నేను చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసుకొని స్టార్ట్ చేసిన అనమాట. సో దాన్ని మీరు ఫాలో అయినట్టయితే దాని రిజల్ట్ ఎట్లుంది అనేది మీకు తెలుసు. సో నాకైతే చాలా హ్యాపీ, అంటే మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి అది ఇష్టం ఆ పని, అందుకని చేస్తున్నాము, మంచిగా రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. వచ్చింది కూడా నాకు అట్లనే. అది అన్నిట్లలో వస్తుందని చెప్పి నేను చెప్పట్లేదు, బట్ మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఒక పక్కన ఉన్న తర్వాత మన ఇంట్రెస్ట్ల మీద కూడా ఒక ట్రై చేయడం తప్పలేదు అనిపిస్తుంది నాకు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి కదా, అంటే మనం ఇది ట్రై చేస్తుంటే బాగుండు అనేసి. సో అట్లనే నేను కూడా ఏంటంటే నాకున్న ఇంట్రెస్ట్లను ఎప్పుడు వదిలేయకుండా ఎప్పుడు ఏదో ఒక టచ్లో పెట్టుకుంటూనే ఉంటాను అనమాట. ఎప్పుడు అయితే ఖాళీగా ఉండడానికి ట్రై చేయను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అలా లాస్ట్ ఇయర్ నేను గార్డెనింగ్ చేసిన, మంచిగా రిజల్ట్ వచ్చింది. దానివల్ల నేను ఫినాన్షియల్గా పెద్ద ఎదిగిపోతాను కాదు, కానీ నాకు హ్యాపీనెస్ ఉంది అందులో, నేను అది చేస్తున్నా. అండ్ అట్లానే నాకు హెల్తీ ఫుడ్ నేను పండించుకొని నేనే తింటున్నా. సో అంతకన్నా మించింది ఏం లేదు కదా. సో అట్లా నేను లాస్ట్ ఇయర్ గార్డెనింగ్ చేసిన కదా. అండ్ ఈ ఇయర్ ఇంకొకటి కొత్తది స్టార్ట్ చేయబోతున్నాను. సో అందులో ఏంటంటే ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది నాకున్న ఆ ఇంట్రెస్ట్లలో ఇది ఒక ప్యాషన్ లాగా అనమాట నాకు. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు వేరే వాళ్ళని మంచిగా ఇట్లా రెడీ చేయడము, జడలు వేయడము, మెహందీలు వేయడము చాలా ఇంట్రెస్ట్. బట్ నాకు అప్పుడు తెలియదు దాన్ని కెరీర్గా చూస్ చేసుకోవచ్చు అన్న విషయం నాకు తెలియదు. అంటే చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుసు. బట్ దానికి కూడా ఒక సిచ్యువేషన్, టైం అంటూ పర్ఫెక్ట్ టైం చూసుకోవాలి కదా ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు. అట్లా నేను కూడా అంటే ఇప్పటికిప్పుడు అనుకొని చేసింది అయితే ఇది కాదు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇది రైట్ టైం అనిపించింది. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన, అది కూడా యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్. కొన్ని డేస్ బ్యాక్, అంటే 2024 ఫిబ్రవరి స్టార్ట్ చేసిన. ఆల్రెడీ దానికి ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, యూట్యూబ్ కూడా క్రియేట్ చేసి పెట్టేసిన అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఈ న్యూ ఇయర్, ఈ ఉగాది రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ షేర్ చేసుకుంటున్నా.
సో అది కూడా దానికి ఇక్కడ యూట్యూబ్కి సంబంధం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఏం లేదు, కాకపోతే మనం వ్లాగ్స్ చేస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు నేను దానికి సంబంధించిన వీడియోస్ పెడతా కదా, అవి చూసి మీరు సర్ప్రైజ్ అవ్వకుండా ఓకే ఈ విషయం మాకు తెలుసు అనేసి మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది, అండ్ ఓకే ఇది మాకు తెలుసు అన్నట్టుగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో అదనమాట విషయం. మొత్తానికి నేను యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్గా ఒక కొత్త కెరియర్, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసిన. సో మీ సపోర్ట్ నాకు ఇక్కడ ఉంటున్నట్టుగానే అక్కడ కూడా ఎప్పుడూ కావాలి. అండ్ నేను మీరు అక్కడ కనుక ఫాలో అయితే, ఇదర్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ అక్కడ ఫాలో అయినట్టయితే నేను ఎట్లాంటి లుక్స్ క్రియేట్ చేస్తున్నాను అనేది మీరు చూడవచ్చు. అండ్ మీకు నచ్చిన లుక్స్ గురించి నాకు డెఫినెట్గా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. సో సజెషన్స్ ఆల్వేస్ వెల్కమ్. సో నేను తీసుకుంటాను మంచిగా. అండ్ అంతేకాకుండా ఇప్పటి నుంచి ఇక్కడ కూడా నేను చిన్న చిన్న టిప్స్, అంటే ఇప్పుడు ఈవెన్ ఫుల్ వీడియోస్ కాకపోయినా షార్ట్స్లో అయినా హెయిర్ స్టైల్స్ గురించి కానివ్వండి, మేకప్స్ గురించి కానివ్వండి, శారీ డ్రేపింగ్ టిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా పెడుతుంటాను అనమాట. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ చెక్అవుట్ మై షార్ట్స్ ఆల్సో. సో ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి, అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే కావాలి. ఇంకా మీరు హ్యూస్టన్ కానీ టెక్సస్ కానీ ఎవరన్నా ఉన్నారు అంటే తప్పకుండా ఈ పేజ్ని సజెస్ట్ చేయండి అండ్ చూడండి. మీకు ఎందుకంటే ఇది ప్రొఫెషన్ సైడ్ అండ్ ఒక వర్క్ సంబంధించింది కాబట్టి అది మీకు ఖచ్చితంగా నచ్చితేనే చూసి అప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సజెస్ట్ చేయండి. ఇంకా ఇక్కడ కూడా ఇప్పటి నుంచి చెప్పినట్టుగా వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇంకా ఉగాది కోసం ప్లాన్ చేసింది కాబట్టి సో పెద్దగా నేనైతే షూట్ ఏం చేయలేదు, జస్ట్ షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ కోసం అయితే నేను ఈ వీడియో ప్లాన్ చేసిన, అంటే జస్ట్ షూట్ చేసిన అదే గ్లిమ్స్ నేను ఇక్కడ ఉగాది గ్లిమ్స్ అయితే ఇక్కడ పెడతాను అనమాట. సో అవి చూసేయండి. యూఎస్లో మొన్న ఎక్లిప్స్ ఉండే కదా, అంటే ఉగాది ముందు రోజు ఎక్లిప్స్ ఉండే, ఫుల్ ఎక్లిప్స్. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మేము ఫ్రెష్ అప్ అయిపోయి గ్రాసరీ తెచ్చేసుకొని ఇంకా మంచిగా టీ తాగుతూ కూర్చున్నాం అనమాట. అది కూడా ఎందుకు అండి, మంచిగా చాలా బాగుండే వెదర్ ఆ రోజు. ఇంకా టీ తాగిన తర్వాత కావాల్సినవి చేసుకుందాంలే అని చెప్పి కొంచెం లేట్ అయినా కూడా ఇంకా అట్లా కూర్చున్నాము. ఆ రోజు అసలు మా గ్రహణం అంటే హ్యూస్టన్లో ఫుల్గా వర్షం పడుతుండే, ఫుల్ క్లౌడ్స్ ఉండే. అసలు టైం వరకు 1:15కి 1:20కి హ్యూస్టన్లో ఫుల్ ఎక్లిప్స్ వస్తుంది అన్నారు. అసలు మేము సరిగా చూడలేకపోయినాము. ఎవరో కొందరు గార్డెన్స్లో ఆల్రెడీ గ్యాదరింగ్స్ అయిన వాళ్ళు మాత్రమే చూడగలిగిండ్రు. అండ్ ఆల్సో మనకేంటంటే ఇండియాలో అసలు గ్రహణం అంటే బయటకి వెళ్ళాం కదా, ఇక్కడ మాత్రం ఫుల్గా అందరూ బయటికి వచ్చి మరి దానికోసం స్పెషల్ గ్లాసెస్ ఉండేవన్నీ ఆర్డర్ చేసుకొని మరి చూసిండ్రు. బట్ చాలా ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా, మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. ఇంకా నేనైతే ఉగాది కావాల్సిన ముందు కొంచెం భక్షాలు చేస్తే మాత్రం పప్పు ముందు రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. ముందు రెడీ చేసుకొని పెట్టేసుకున్నా, ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని పడుకుంటే పొద్దున్న లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఫాస్ట్ కూడా అయిపోతుంది. అండ్ ఈ మధ్య మా గ్రాసరీ స్టోర్లలో మామిడాకులు కూడా కొంచెం ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. డాలర్కి అంతకుముందు 10 ఆకులు లెక్క పెట్టి ప్యాకెట్లో పెట్టించారు, ఈ మధ్య కొమ్మలు లెక్కనే ఇస్తున్నారు. కొంచెము అట్లీస్ట్ ఓకే గుమ్మాన్ని కట్టుకునే అన్న వస్తున్నాయి అనమాట. సో అవి కట్టేసుకున్నాము. అవి పువ్వులో లేకుంటే ఆకులో కట్టుకుంటేనే ఫెస్టివల్ ఫీల్ ఈజీగా మంచిగా ఉంటుంది కదా. బట్ ఏంటంటే పువ్వులు కట్టే అంత సీన్ ఉండదు ఇక్కడ, చాలా ఎక్స్పెన్సివ్ ఫ్లవర్స్ అయితే. అందుకని ఆకులు కట్టుకుంటే చాలే అని చెప్పి అనుకున్నాం. ఒకప్పుడు అవి కూడా లేకుండే కట్టుకునే అంత, బట్ ఇప్పుడు ఓకే బెటర్గా దొరుకుతున్నాయి అవి. దాని తర్వాత ఇక్కడ నేనైతే ఇవి గారెలు చేస్తున్నా. నేనైతే ఇయర్లో లెక్క పెట్టుకోవచ్చు, నాకు చాలా ఇష్టం. బట్ అయినా ఆయిల్ ఫుడ్ అని చెప్పి ఎక్కువసార్లు చేయను, ఏ పండుగకో ఏ పబ్బానికో మాత్రమే చేస్తాను అనమాట. బట్ నాకు చాలా ఇష్టము బొబ్బర్ గారెలు, పప్పు గారెలు. ఇంకా యాజ్ యూజువల్ మన భక్షాలకి ఉగాదికి భక్షాలు ఇవి అయితే నేను ఎప్పుడు వీట్ ఫ్లోర్తోనే చేస్తా. అంటే చాలా మంది ఇట్లా పల్చగా వస్తాయని చెప్పి ఇట్లా మైదా కూడా యాడ్ చేయమంటారు. బట్ ఏంటంటే కొంచెం ముందు ఒక 30 మినిట్స్ ముందు మనము గోధుమ పిండిని చాలా సాఫ్ట్గా కలిపి పెట్టుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. ఇంకా నేనైతే ఇంకా పప్పు అక్కడక్కడ తగిలేలాగా పెట్టిన అనమాట. ఇంకా అది కూడా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసినామంటే ఆ పప్పు బెల్లంని ఇంకా పల్చగా, మనం ఎంత పల్చగా చేయాలనుకుంటే అంత పల్చగా వచ్చేస్తాయి. నేనైతే ఇంకా అన్ని పప్పు ముందు రోజు రెడీ పెట్టుకున్నా కాబట్టి పిండి కలిపిన తర్వాత ఆ పప్పును కూడా పిండిలో పెట్టేసి బాల్స్ లెక్క చేసేసుకొని పెట్టుకున్నా. ఫాస్ట్గా ఇంకా నేను చేస్తుంటే మా హస్బెండ్తో కలిపిస్తున్నా అనమాట. సో ఫాస్ట్గా అయితే భక్షాలు కూడా అయిపోయినాయి, చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చేసినాయి.
నెక్స్ట్ ఇంకిక్కడ పులిహోర చేద్దాం ఈసారి అంటే ఎప్పుడు చేసేలాగా చింతపండు పులిహోర కాకుండా మామిడికాయ పులిహోర చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఉగాది కదా! సో, కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో దొరికినంత పుల్లటి మామిడికాయలయితే దొరకవు. సో, ఉన్న వాటితోని చేసుకోవాలి. అండ్ ఇంకా తెచ్చిన కాయలలో కూడా కొంచెం అది మెత్తగా అయ్యుండే అన్నమాట. ఇంకా దానివల్ల కొంచెం, కొంచెం టేస్ట్ అంత పుల్లగా రాదు కదా! బట్ ఇంకా దాన్ని తురిమి మొత్తానికి పేస్ట్ చేసి పులిహోర అయితే కలిపేసిన. బావుంది టేస్ట్ అయితే. ఇంకా దానికి అంత పుల్లగా ఏమి ఉండదని నాకు తెలుసు కాబట్టి ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసినా అన్నమాట. సో, మొత్తానికి అట్లా పులిహోర కూడా అయిపోయింది. పండగకి కావాల్సినయి అన్నీ రెడీ అయిపోయినాయి. ఏదైనా పండగొస్తుంది లేదంటే ఏదైనా ఫంక్షన్ వస్తుంది అంటే ఫస్ట్ మనం చూసేది ఆడోళ్ళము మంచిగా క్లాజెట్‌లోకి పోయి ఏ చీర కట్టుకోవాలి, అసలు నాకు చీరలే లేవని చెప్పి ఆలోచిస్తుంటాం కదా! సేమ్ అనమాట. సో, ఏ చీర కట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తుండే. బట్ నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉండే ఈ చీర కట్టుకోవాలి, అది ఉగాదికి చాలా బాగుంటుందని చెప్పి. సో, ఇండియా నుంచి వచ్చినప్పుడు ఈ చీర ఒకటి తీసుకొచ్చిన. ఇది కొంచెం గద్వాల్ టైప్, సెమీ గద్వాల్ టైప్ చీర అనమాట. సో, ఇట్లా కొంచెం వింటేజ్ స్టైల్ ఉంటుంది బార్డర్ ఇదంతా కూడా. సో, ఇది ఆల్రెడీ నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు లాస్ట్లో ఆన్లైన్లో ఏదో ఆర్డర్ చేసేసి తీసుకొని వచ్చేసిన. దీనికి బ్లౌజ్ కూడా లేకుండే అనమాట. బట్ ఇంకా ఇది కట్టుకుందామని మాత్రం ఫిక్స్ అయిపోయినా. బట్ లక్కీలీ నేను ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడు ఒకటి అత్తమ్మ చీర రీక్రియేట్ చేసినప్పుడు కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ కుట్టించిన కదా. సో, ఈ బ్లౌజ్ మళ్ళీ దీనికి కూడా చేద్దామని చెప్పి వేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. సో, ఇంకా మేకప్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత శారీ ఎంత ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అంత బెటర్ లుక్ ఉంటుంది అని చెప్పి ఇంకా అర్థమైంది అనమాట నాకు. సో, ఈ మధ్య కొంచెం ముందే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ముందే అట్లీస్ట్ పళ్ళు వరకు పెట్టుకుని నేను మెజర్మెంట్స్ వేసి బాక్స్ ఫోల్డింగ్ నాకు నేను చేసుకోను, కానీ పళ్ళు ఒకటి పెట్టేసుకున్నామంటే చాలా టైం సేవ్ అవుతుంది. సో, అందుకని నేను ఈ శారీ కూడా పళ్ళు ఆల్రెడీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నా. సో దట్ నేను ఫాస్ట్గా నేను మళ్ళీ వంట చేసి రెడీ అయ్యి ఇవన్నీ చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఈ పళ్ళు ఒక్కటి ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. సో అందుకని నేను దీనికి ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నా. దీనికి బ్లౌజ్ సెట్ కదా. సో నేను అందుకని ఏం చేస్తాను అంటే బ్లౌజెస్ స్టిచ్ చేయించేటప్పుడు కూడా ఒక్కటే చీర కానీ ప్లాన్ చేయను. మినిమం 2-3 చీరలకు వస్తే మనకి కుట్టించుకున్న ఆ క్లాత్కి కుట్టించుకున్న ఖర్చులకి కలిసి వస్తాయి అన్నమాట. సో అండ్ అది అట్లా డిజైన్ చేసుకోవడం కూడా ఒక టాలెంట్ అంతే. దాన్ని మనం వేసుకున్న బ్లౌజే మళ్ళీ వేసుకోవడం వల్ల పెద్ద తప్పేం లేదు. సో దీని మీదకి శారీ సెట్ కదా. సో జ్యువెలరీ చూపిస్తాం. అండ్ దీని మీదకి ఈ జ్యువెలరీ పేరప్ చేస్తున్నా, చాలా బాగా మ్యాచ్ అవుతుంది దానికి. అండ్ కొంచెం క్లాసిక్ అండ్ వింటేజ్ స్టైల్ కదా. ఈ జ్యువెలరీ కూడా అట్లనే ఉందన్నమాట. ఇది కొని లిటరల్లీ 2 years అయిపోయింది. ఆన్లైన్ ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నా. ఇప్పుడు నేను ఇండియాకి అత్తయ్య దగ్గర మా ఇంటికి పంపించేస్తే అత్తయ్య నాకు అప్పుడు కొరియర్లో సెండ్ చేసింది అనమాట ఇది. సో అట్లా 2 years అయిపోయింది. అప్పటి నుంచి నేను ఏ శారీకి మ్యాచ్ అవ్వాలి అంటే మ్యాచ్ అని ఆలోచించలే, కానీ ఓకే దేనికి సెట్ అవ్వక నేను పెట్టుకోలేదు. దీనికి మాత్రం బాగా సెట్ అయితే అనిపిస్తుంది, అందుకని ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నా ఈ జ్యువెలరీ. అండ్ దీనికి ఈ చిన్న బుట్ట, దీనికి పైన ఇట్లా రెడ్ స్టోన్స్ వచ్చి ఇట్లా వచ్చిందనమాట. ఇది కూడా బాగుంటుంది ఈ శారీకి అని చెప్పి ఇవి వేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. క్యూట్ ఉన్నాయి కదా, చాలా బాగా సెట్ అవుతాయి వాటికి, ఆ శారీకి అండ్ ఆ జ్యువెలరీకి.
ఇట్లా రెడీ అయ్యి వచ్చిన తర్వాత పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేసుకొని చేస్తున్నా. చాలామంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేస్తారు కదా పచ్చడి కూడా, ఈ ఉగాది పచ్చడిని కూడా. బట్ షడ్‌రుచులు అంటారు. అంటే 6 రుచులే. కానీ చాలామంది బనానాస్ యాడ్ చేస్తుంటారు, పుట్నాలు యాడ్ చేస్తుంటారు. ఎందుకు యాడ్ చేస్తారో నాకు అర్థం కాదు. బట్ యూజువల్‌గా అయితే ఉప్పు, కారం, బెల్లము, మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, వాటర్ అంటే 6 కలుపుతాం కదా! అంటే ఇందులోనే వగరు, ఉప్పు, కారము, తీపి, చేదు అన్నీ కలుస్తుంటాయి. కానీ ఇంకా ఎక్స్‌ట్రా‌గా మళ్ళీ బనానా, పుట్నాలు ఇంకా కొందరు ఇంకేమేమో కూడా కలుపుతుంటారు. ఐ డోంట్ నో. బట్ మేమైతే కంప్లీట్ ట్రెడిషనల్‌గా 6 అంటే 6 అట్లా ఏసి ఉగాది పచ్చడి చేస్తాము. సో, మీరెట్లా చేస్తారు? ఇట్లనే చేస్తారా నేను వేసేటియే? నేనైతే ఉప్పు, కారం, చింతపండు, బెల్లం, మామిడికాయ, వేప పువ్వు. సో, 6 ఏస్తా అంతే. ఇంకా ఈ ఇయర్ ఉగాది పచ్చడైతే చేసేసిన. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందసలు. కొంచెం స్వీట్ ఉండాలని బెల్లం గూడా ఎక్కువేసినా అనమాట. ఇది ఉగాది వ్లాగ్ అండ్ నా న్యూ బిగినింగ్స్ ఇన్ మై కెరియర్. సో, ప్లీజ్ సపోర్ట్ హియర్ అండ్ దేర్. కొత్త నా న్యూ బిగినింగ్స్‌ని కూడా సపోర్ట్ చేయండి. ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ గార్డెన్ వీడియోస్‌తో, గార్డెన్ అప్డేట్స్‌తో మళ్ళీ చాలా వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. గార్డెన్‌కి సంబంధించిన వీడియోస్, ఫుల్ వీడియోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ షార్ట్స్‌లో మాత్రం రెగ్యులర్‌గా అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాను. సో, మీరక్కడ ఫాలో అవ్వచ్చు. ఇంకా చిన్న చిన్న టిప్స్, అప్డేట్స్ కూడా అన్నీ అక్కడ ఇస్తా అనమాట. సో, ఫాలో అవ్వండి షార్ట్స్ అయితే తప్పకుండా. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.